నమస్తే అందరికీ. మాట్లాడితే ప్రపంచనం. యూట్యూబ్ చేస్తే ఒక విప్లవం రగలాలి. మరి ఏం జరుగుతుంది? వీడియోలు చేస్తే కాదు మిత్రులారా, వీడియో కుండలు బద్దలు కొట్టాలి. ఈ సమాజాన్ని మార్చాలి. అటువంటి యూట్యూబ్లు చేయండి, అటువంటి యూట్యూబ్ చిత్రాలు నిర్మించండి, అటువంటి షార్ట్ వీడియోలు చేయండి. కానీ ప్రతి వీడియో వెనుక అర్థం లేనటువంటి వ్యర్థమైన వీడియోలు చేస్తూ ప్రజలను తప్పుదారిలో పట్టిస్తున్నటువంటి యూట్యూబ్ చరిత్రను తప్పు పట్టేది కాదు, మనల్ని మనం తప్పు పట్టుకోవాలి. యూట్యూబ్ డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించింది. యూట్యూబ్ ప్రజలను చైతన్యపరచడానికి అవకాశం కల్పించింది. ప్రజలకు విజ్ఞానం పంచడానికి అవకాశం కల్పించింది. ప్రజలను విద్యావంతులను చేయడానికి అవకాశం కల్పించింది. అమాయక ప్రజలను చైతన్యం చేయడానికి అవకాశం కల్పించింది. పేద ప్రజల బతుకుల్లో ఇట్లా ముందుకు సాగాలో నేర్పింది. అటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ఇవాళ ఏమైందండి? ఎక్కడ వెనుకబడుతుంది? ఎందుకు తప్పుదారి పడుతుంది? కొంతమంది స్వార్థపరుల, కొంతమంది ప్రయోజనాల కోసము మాత్రమే యూట్యూబ్ను వాడుకుంటున్నారు. ఇది చరిత్రల నిజం కాదా? కొంతమంది వారి సమావేశాలను, సభలను ఇటువంటి నిర్వహించడానికే యూట్యూబ్ను చూపిస్తున్నారు, ఒక మీడియాను చూపిస్తున్నారు. కానీ ఒక అణగారిన ప్రజల, ఒక అక్రందనలు, ఒక దగాపడ్డ చెల్లె ఆవేదనను, ఒక దగాపడ్డ కుటుంబాన్ని, ఒక పీడిత తాడిత వర్గాలకు వెనుకబడిన ప్రజల బలాలను, బలహీనతను చూపించలేకపోతున్నారు. ఎందుకు జరుగుతుంది? యూట్యూబ్ నిర్మాణం ఎందుకు జరుగుతుంది? యూట్యూబ్ అర్థం ఏంటిది? ఏది దొరుకుతుంది పెట్టడమే యూట్యూబ్ లక్ష్యం అనుకుంటే దాని అర్థం వేరు. ప్రజలను తప్పుదారి పట్టించేది ఒక వేదిక అవుతుంది. కానీ మిత్రులారా, ఒకటే చెప్తున్నా, మీరు ఏది షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయండి. కానీ మీకు డబ్బులు రావాలనే పిచ్చి కాంక్షతో, మీకు వ్యూస్ రావాలనే కాంక్షతోడు ఏది దొరుకుతుంది చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి. దయచేసి మీకు తెలియకపోతే యూట్యూబ్ పద్ధతులు తెలుసుకోండి, యూట్యూబ్ నిర్మాణం తెలుసుకోండి, యూట్యూబ్ నిజమైనటువంటి ఆలోచన విధానం తెలుసుకోండి. కానీ పిచ్చి పిచ్చిగా చేయకండి, యూట్యూబ్ విలువను పోగొట్టకండి.